ఈ 4 ఏళ్ల పాలనలోనే రూపం మార్చుకున్న అంటరానితనాన్ని, ఈ అంటరానితనం మీద, పేద వర్గాలను అణచివేస్తున్న ధోరణుల మీద ఈ 4 సంవత్సరాల కాలంలోనే యుద్ధాన్ని ప్రకటించాం. అంటరానితనం అంటే ఫలానా వ్యక్తులు కేవలం భౌతికంగా ముట్టుకోవటానికి వీల్లేదని దూరం పెట్టడం మాత్రమే కాదు. అంటరానితనం అంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో ఆ గవర్నమెంట్ బడిని పాడు పెట్టడం, డబ్బున్న వారి పిల్లలకు ఒక మీడియం, పేద పిల్లలకు మరో మీడియం అని వివక్ష పాటించి పేద పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలి అని బరి తెగించి వాదించడం కూడా అంటరానితనమే. అంటరానితనం అంటే పేదలు ఏ హాస్పిటల్స్కు వైద్యం చేయించుకుంటున్నారో వెళ్ళి ఆ ఆసుపత్రులలో ఉచిత సేవలు అందకుండా చేయటం, పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం. అంటరానితనం అంటే పేదలు కోరుకునే చిన్నపాటి ఇళ్ల స్థలాల్ని, ఆ ఇంటిని వారికి ఇవ్వకుండా వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం కూడా అంటరానితనమే. అంటరానితనం అంటే చివరికి కోర్టుల్లో రకరకాల కేసులు వేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటానికి, ఇల్లు కట్టడానికి వీల్లేదని అడ్డుకోవటం కూడా అంటరానితనమే. అంటరానితనం అంటే ఏ పౌర సేవ కావాలన్నా పేదలు, మధ్యతరగతి వారు కార్యాలయాల చుట్టూ, కమిటీల చుట్టూ తిరిగేలా వారి సహనాన్ని పరీక్షించటం. తాతలు పెన్షన్ అందుకోవాలన్నా, రైతన్నలకు ఎరువులు కావాలన్నా పొద్దున్నే లేచి పొడవాటి క్యూలలో నిలబడి చివరికి ఆ క్యూలోనే మనుషులు చనిపోతున్నా పాలకుల గుండెలు కరక్కపోవడం, ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరానితనంలో, పేదల మీద పెత్తందారి భావజాలంలో భాగాలే. స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ అలాగే మిగిలి ఉన్న ఈ రూపం మార్చుకున్న అంటరానితనం మీద, పలు రూపాల్లో ఉన్న ఈ పెత్తందారి భావజాలం మీద యుద్ధం చేస్తున్న ప్రభుత్వం మనది. పేదలు గెలిచే వరకు, ఆ పేదల బ్రతుకులు బాగుపడే వరకు ఈ యుద్ధం కొనసాగుతుంది. 1947కు ముందు మనల్ని వేరే జాతి, వేరే దేశం పాలిస్తే దాని పరాయి పాలన అని చెప్పి అన్నాం మనం. ఇప్పటికీ కూడా గొప్పదైన ఈ ప్రజాస్వామ్యంలో కూడా మేము ఎప్పటికీ అధికారాన్ని అందుకోలేమని, ఎప్పటికీ ఫలానా వారితో పోటీ పడలేమని ఏ ఒక్క సామాజిక వర్గం, ఏ ఒక్క ప్రాంతం, ఏ ఒక్క కుటుంబం అనుకోకుండా మనం సహకరిస్తేనే ప్రజాస్వామ్యానికి, స్వాతంత్రానికి నిజమైన అర్థం. అదే మన నవరత్నాల పాలన పరమార్థం. ఇక మరో ముఖ్యమైన మార్పును కూడా తీసుకురాగలిగాం. గొప్పదైన మన ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల సమయంలో పార్టీ తరపున ఇచ్చిన మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేసే దుష్ట సాంప్రదాయాన్ని తుదముట్టించాం. ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ అదే మేనిఫెస్టోను తీసుకొని ఇంటింటికి పంపి ఆ మేనిఫెస్టోను ఓ భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావించి ఇందులో ఇవి చెప్పాం, ఇవి చేశాం, ఇలా 98.5% వాగ్దానాలన్నీ ఇప్పటికే అమలు చేశామని ప్రింట్ కొట్టి మరీ ప్రజల గడప గడపకు వెళ్ళటం, వారికి ఆ అమలు చేసిన మేనిఫెస్టోను చూపి వారి ఆశీస్సులు తీసుకోవటం. ఇది ఈ 76 సంవత్సరాల
స్వతంత్ర భారతదేశ చరిత్రలో మరే ప్రభుత్వము చేయని ఒక మహా సాహసం, ఒక పెద్ద మార్పు కూడా. మరో మార్పు, అర్హత ఉండి కూడా ఏ కారణం చేతైనా కూడా ప్రభుత్వ పథకాలను అందుకోలేకపోయినా వాళ్లకు న్యాయం చేయటానికి సంబంధించినది. సకాలంలో దరఖాస్తు చేసుకోలేకపోవడం వల్లనో, వెరిఫికేషన్ సమయంలో అందుబాటులో ఉండకపోవడం వల్లనో, లేక ఇతరత్ర మరి ఏ కారణాల వల్లైనా కానీ సంక్షేమ పథకాలను అందుకోలేకపోయిన వారందరికీ కూడా మళ్ళీ మళ్ళీ అవకాశం ఇచ్చి ఈ లెఫ్ట్ ఓవర్ బెనిఫిషరీస్లందరికీ కూడా పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కూడా భారతదేశ చరిత్రలో మనది మాత్రమే అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. ఇది ఈ 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరే ప్రభుత్వము కూడా చేయని మరో గొప్ప మార్పు కూడా. ఇక నా ప్రసంగాన్ని ముందుకు తీసుకువెళుతూ ఒక 6 రంగాల్లో ఇలా ఒక్కో రంగంలో మనం తీసుకువచ్చిన మార్పుల్లో మచ్చుకు 10 ప్రధానమైన మార్పుల్ని క్లుప్తంగా మీ ముందు ఉంచుతాను. మొదటగా మన వ్యవసాయ రంగంలో తీసుకువచ్చిన ప్రధానమైన 10 మార్పుల గురించి చెప్తాను. రాష్ట్రంలోని 52 లక్షల మంది రైతన్నలకు ప్రతి ఏటా 13,500 రూపాయలు చొప్పున రైతు భరోసాగా పెట్టుబడికి సాయంగా అందిస్తున్న ప్రభుత్వం మనది. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నకు తోడుగా ఉండేలా, దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఏకంగా 10,778 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. పంటల బీమాగా రైతన్న ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా మొత్తం పంటల బీమాను చెల్లిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. ఆర్బీకే స్థాయిలోనే ఈ క్రాప్ను అమలు చేయటం ద్వారా పంట పండించే రైతన్నకు ప్రతి విషయంలోనూ పారదర్శకంగా మంచి చేస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే. ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు నష్టపరిహారం అందిస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం కూడా మనదే. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది. ఆక్వా జోన్లలో ఉన్న 10 ఎకరాల వరకు ఉన్న ఆక్వా రైతులకు ₹1.5కే విద్యుత్ ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనదే.